నాయకులందరూ మానమాల మీద నా దైవ సమానులు ప్రశాంత్ అన్న గారు ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. మన గ్రామ ప్రజలందరి తరఫున, మహిళల తరఫున బోనాలు హారతులు పట్టుకున్న మహిళలు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరి తరఫున ప్రశాంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎలక్షన్లు 30వ తారీఖు నాడు ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో భాగంగా ప్రశాంత్ అన్న మన గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఇంతకుముందు ఎందరో నాయకులు రావడం జరిగింది మన గ్రామానికి. వాళ్ళు ఏం పని చేసిండ్రు, మన ప్రశాంత్ అన్న మన గ్రామానికి ఏం పని చేసిండు అనేది మనం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ఇప్పటి వరకు ఏ నాయకుడైనా కానీ మన బడా భీమలకు ఏది అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేకుండే. గత 10 సంవత్సరాల నుంచి మన ప్రశాంత్ అన్న మన గ్రామానికి, మన గ్రామం మీద ఉన్న ప్రేమతోని ఏ విషయాన్నైనా ఏది అడగగానే అన్న ఇది కావాలా మా గ్రామానికి అని అడగగానే వెంటనే కాదు అనకుండా చెప్పే నాయకుడు ప్రశాంత్ అన్న. మన కోసం మన బడా భీమలకు అన్న ఇది అవసరం ఉన్నది, ఈ ప్రాబ్లం అయింది అనగానే వెంటనే ఇక్కడున్న ఆఫీసర్లకు అక్కడ ఫోన్ చేసి వెంటనే చెప్పే నాయకుడు ప్రశాంత్ అన్న. ప్రశాంత్ అన్న ఇప్పటి వరకు మన గ్రామంలో దాదాపు ఈ 10 సంవత్సరాల కాలంలో 2,50,000 సీసీ రోడ్లు ఇప్పటి వరకు పోయడం జరిగింది. 2,50,00,000 రూపాయల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన బస్టాండ్ నుంచి తాతాయి వరకు మరియు బైపాస్ అక్లూరు రోడ్ వరకు 1,96,00,000తోని ఫస్ట్ బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ అన్న ఇది బీటీ రోడ్డు ఇస్తే ట్రాక్టర్లు కేజీలు నడుస్తాయి అన్న, ఇది సీసీ రోడ్ కావాలి ఇక్కడ మేము చర్చి వరకు అంటే అనగానే దాన్ని మ్యాప్ చేంజ్ చేసి మనకు ఫీట్ హైట్తోనే సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనకు ప్రశాంత్ అన్న ఇచ్చిన పనులు ఎల్లమ్మ రోడ్డు, ఎల్లమ్మ కమాన్ నుంచి ఎల్లమ్మ దేవి వరకు తెలంగాణలో భవనాలకు కూడా ప్రశాంత్ అన్న ఏ కులాన్ని వదలకుండా కూడా భవనాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మన గ్రామానికి ప్రశాంత్ అన్నతోనే సొంతంగా జరిగిన పనులు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి రాని పథకం లేదు. ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఇప్పటి వరకు ఎందరో నాయకులు వచ్చిపోయారు, వాళ్ళు ఎన్నో మాటలు చెప్పి ఉంటారు. వాటన్నింటినీ కూడా ఒకసారి గమనించి మన ప్రశాంత్ అన్న మనకి ఏం చేసిండు, మన గ్రామానికి ఏం చేసిండు అనేది ప్రతి ఒక్కరు దీన్ని ఒకసారి ఆలోచన చేయాలి. మన మహిళలంతా కూడా ప్రశాంత్ అన్నకు మన గ్రామం మీద చాలా ప్రేమ ఉంది. మళ్ళీ ఇంతకుముందు 2 సార్లు భారీ మెజారిటీ ఇచ్చిన మన గ్రామంతో. అలాగే మనం అంతా కూడా ప్రశాంత్ అన్నకు భారీ మెజారిటీ కానుకగా ఇవ్వాలా. ఇంకా ఏదైనా పని ఉన్నా కూడా మనం అడిగి చేయించుకోవచ్చు. దాదాపు ఇక్కడ మనం 1,329 ఖాతాల్లో ప్రతి ఒక్కరికి జమ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మన ప్రజల కోసం ఎన్నో పనులను ఆలోచించి చేస్తుంది. అది ఎందుకంటే తెలంగాణ రావడం వల్లనే మనకి ఇవన్నీ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఇంతకుముందు వచ్చిన నాయకులు ఎన్నో చెప్పి ఉంటారు వాటన్నిటి. అట్లాగే ప్రశాంత్ అన్న తన ఇల్లమ్మ వరకు బీటీ రోడే కాకుండా చర్చి కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. పనులు కూడా పూర్తి అయిపోయినవి. అట్లాగే ముస్లింల కొరకు 14 లక్షలు ప్రహారీ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా పనులు పూర్తయినాయి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఏదో మాటలు చెప్పి ఉంటారు, కానీ అన్న ప్రశాంత్ అన్న ఇచ్చిన పనులు కంపల్సరిగా చేసి చూపించిన మనమంతా కూడా ఉన్న కాంట్రాక్టర్లు ఎవరికైతే ఇచ్చినామో ప్రతి ఒక్క పని చేయడం జరిగింది. అట్లాగే మొన్న అడిగినాము మల్లన్న గుడి కోసం ప్రహారీ గోడ కోసం అని చెప్పేసి అని గొల్లోళ్ళు కుర్మలు 2 ఉండే మల్లన్న గుడి కట్టుకున్నారన్న, ప్రహారీ గోడ అవసరం అని అనగానే అన్న కాదు అనకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ముదిరాజు సంఘం కొరకు, అట్లాగే మేర సంఘం కొరకు 3,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ విధంగా ప్రశాంత్ అన్నను మనం ఏది అడిగినా కూడా కాదనకుండా అన్ని పనులను చేసి పెట్టిన నాయకుడు ప్రశాంత్ అన్న. అట్లాగే ప్రశాంత్ అన్నకు నిన్ననే ప్రశాంత్ అన్న ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రేమతోని మన దగ్గర రావడం జరిగింది. ఫస్ట్ సారిగా మనం అంతా కూడా గమనించాలా. ఎందుకంటే 2 సార్లు ప్రశాంత్ అన్నకు మన గ్రామం భారీ మెజారిటీ ఇచ్చింది. మనం అంతా కూడా ఒక్క మాటపై ఉంటారు అనే నమ్మకం ప్రశాంత్ అన్నకు ఉంది. కాబట్టి మనం అంతా కూడా దాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రశాంత్ అన్నను భారీ మెజారిటీతోని ఈ సభాముఖంగా గెలిపించాలని కోరుకుంటూ మనం అంతా కూడా కారు గుర్తు కోటేసి ప్రశాంత్ అన్నను అసెంబ్లీకి పంపించి అటు తర్వాత మన కేసీఆర్ గారు సభలో చెప్పిండ్రు ప్రశాంత్ అన్నను ఇక్కడే కాదు ఇంకా పెద్ద పదిలో కూడా మనం చూడాలని కోరుకుంటూ మీ అందరికీ
ఈ యొక్క సభ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనమంతా కూడా కారు గుర్తుకు ఓటేసి ప్రశాంత్ అన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని మహిళలకు మరియు యువకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ ఇక్కడ మనకు జరిగిన పనులన్నీ కూడా ఆలోచించాలా. అట్లాగే అన్న ఒక చిన్న విన్నపం అన్న, మా దగ్గర 160 మహిళా సంఘాలు ఉన్నాయన్న. మహిళా భవనం చాలా చిన్నగా అయింది. ఎలక్షన్లో గెలగానే మేము ప్లేస్ ఎక్కడన్నా చూపిస్తాము. ఒక పెద్ద మహిళా సంఘం భవనాన్ని మాకు ఇప్పించవలసిందిగా ప్రశాంత్ అన్నని సభాముఖంగా కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రశాంత్ అన్నకు చెప్పినాం. మొన్ననే 8వ తారీఖున ఎలక్షన్ కోడ్ రాకన్నా ముందే నైట్ 8వ తారీఖు నాడే 20 లక్షల రూపాయలు, ఒక 10 లక్షల సీసీ డ్రైన్స్ కోసం, ఇంకో 10 లక్షల సీసీ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనం అందరు గమనించాలా. ప్రశాంత్ అన్నకు అన్ని వేరే వేరే ఊర్లో కూడా అన్న మన గ్రామంకు పెద్ద గ్రామం ఉంది, కొన్ని డబ్బులు ఎక్కువ అవసరం పడుతుంది అనగానే సరే కంపల్సరీ చేసులేరంట. నైట్ నేను పోయి అడగగానే కాదు అనకుండా ఏంటన్నా ఆఫీసర్లతో మాట్లాడి ఈ యొక్క ప్రొసీడింగ్ను రాత్రికి రాత్రే పంపించడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా ప్రశాంత్ అన్నకు నా యొక్క పాదాలు వందనం తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రశాంతన నాయకత్వం, ప్రశాంతన నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా బడా భీమ్గల్ గ్రామానికి ఇచ్చేటటువంటి మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి మా బడా భీమ్గల్ గ్రామ రైతులు మరియు మహిళలు, యువకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలన్నా. ఈరోజు మీకు ఇంత పెద్ద ఎత్తున మా బడా భీమ్గల్ మహిళలు అందరూ ఘనస్వాగతం పలికినందుకు మా బడా భీమ్గల్ గ్రామ ప్రభుత్వం మీకు ధన్యవాదాలన్నా. ఇంత మనము 9 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసినాం. పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఒంటరి మహిళ పింఛన్లు, అన్ని రకాల కేసీఆర్ మనకు ఎన్నికల్లో వాగ్దానం ఇవ్వకుండా కానీ బీడీ మహిళలకు బీడీల పింఛన్ ఇచ్చిన ఘనత మన తెలంగాణలో మన ఒక్క కేసీఆర్ గాయ ఉంది. అది మన మోడల్ సభలో సీఎం గారికి మీరు చెప్పినందుకు చాలా ధన్యవాదాలన్నా. అదేవిధంగా మాకు చాలా ఎంతవన్నా గ్రామం ఇంతకుముందు 9 సంవత్సరాల క్రితం ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు కాళేశ్వరం నుంచి నీళ్లు మా భీమ్గల్కి వచ్చినాయంటే ఎంతో ఘనతన్న మీది. ఈ 9.5 సంవత్సరాల్లో మీరు చేసిన సేవని మేము ఎప్పటికీ మరవమన్నా. ఎందుకంటే మేము ఏవైనా పనులు అడగకముందే మీరు మంజూరు చేసి అరే మీ గ్రామానికి మంజూరు వచ్చినాయి, ఈ పనులు చాలు చేయాలని చెప్పి చేస్తుంది. కానీ ఇంతకుముందు నాయకులు ఏమడన్నా మేము హైదరాబాద్ తిరిగి ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ అవసరం లేదు. ఏదైనా పని ఉంటే వేల్పూర్ మీరే వచ్చి వాళ్ళకి పని వచ్చింది, మీరు మంజూరు అయింది, ఆ పని నాయకులు ఉంటే వచ్చి ప్రొజెక్ట్ తీసుకోమని చెప్పిన ఘనత మీరే అన్నా. ఎందుకంటే ఎన్నో పార్టీలను చూసినాం, కానీ ఇంత సేవ, ఇన్ని రోడ్లు, ఇన్ని బ్రిడ్జీలు ఏ నాయకుడు చేయలేదు. అప్పుడు గాంధీ కాడ ఆపి అన్న నాకు లిఫ్ట్ కావాలి, ఈ వాగుల నుంచి చదివంటే నువ్వు ముగ్గుండు ముర్లా అన్నాడు. ఎందుకన్నాడు? తన చెక్ డ్యామ్ కట్టేది తెలియదు. వాగ్గడ్డ నుంచి బడా భీమ్గల్ దాకా ఏసుకి మొత్తం పడితే ఉంటుండే మీ అందరికీ తెలుసు. ఇవాళ 2 పంటలు పండించుకుంటున్నాం. ఇది ఘనత వల్ల కేవలం ప్రశాంత్ అన్నదే. కేసీఆర్ ఉన్నాడు అక్కడ. కేసీఆర్ను మెప్పించి తెచ్చే గొప్ప వ్యక్తి తిన. నువ్వు నేను చెప్తే కాదది. ఎందుకంటే తిన ఒక నాయకుడే కాదు, ఇంజనీర్. ఏదైనా చెప్తే నాకు అట్లా కాదు గిట్లా అని చెప్తుంది. మరి ఆ లిఫ్ట్తోని ఆ చెర్లేంపితే మనకు అన్ని కలుగుతాయి అన్నప్పుడు రైతులందరూ సంతోషపడ్డారు, మంచిగా అడుగుతున్నారు. కానీ తినేమన్నాడు, నీకెందుకు నేను చూసుకుంటా, మొత్తం ఒక ఎకరం కూడా పండియకుండా ఒక ప్లాన్ ఉన్న చేస్తానట. అది ప్లాన్ సక్సెస్ చేసిండు. ఇప్పుడు వాళ్ళందరం పంటలు పండించుకుంటున్నాం. ఈ ఘనత ప్రశాంత్ అన్న తప్ప ఎవరితో కాని పని. సరే లీడర్లు ఏమైతే ఒక్కొక్కళ్ళ పొడుగుంటారు. ఈయన లీడర్గానే కాకుండా ఒక ఇంజనీర్గా ఇది ఎట్లా చేయాలా అనే తపన తనలో వచ్చిందంటే అది అయ్యేదాకా మనసును పట్టే పని కాదు. మనం ఏదైనా పని ఉండి హైదరాబాద్ పోతే మీరు ఎందుకు వచ్చిండ్రు, 4,000 ఎందుకు ఖర్చు పెట్టుకున్నారు, ఇంటికే అట్టి చేపించే కనుక వాళ్ళ కారు గుట్లు ఓట్లు వేస్తారని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మనకు ఇంకా అందరికీ కుల సంఘాలకు ఇచ్చింది. ఇంకా 3-4 మిగిలినాయి. తనకు గెలిస్తే ఖచ్చితంగా పిలుచుకొని ఇస్తాడు. కుల సంఘాల పేద రండి చెప్పింది అని చెప్పింది కాదు. చాలా ఎన్ని కుల సంఘాలు ఉంటే అన్ని ఇచ్చిండు. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా గెలవంగానే ఇస్తాడు. ఇంకోటి రాయచూర్ దగ్గరికి వెళ్ళి మనకు బైపాస్ రోడ్ కావాలని ప్రజలందరూ ముందు తాడుతున్నాయి. ఎందుకంటే మనకి ఈ రోడ్డుతో ఇబ్బంది అవుతుంది. మన గుడి దగ్గరికి వెళ్ళి బైపాస్ ఉంటే ఏమి ఇబ్బంది ఉండేది. బైపాస్ రోడ్ పెట్టాలని నేను అన్నకు అందరి ముందర
మనవి చేస్తున్నాం. ముద్దుబిడ్డ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఒక ముఖ్యమైన కార్పొరేషన్ కానీ డాక్టర్ గారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని ప్రత్యేకంగా ఈ మధ్యనే నియమించిండు. వారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఇవాళ బడా భీమ్గల్ గ్రామానికి వచ్చినారు. వారికి మనందరి పక్షాన శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. బోనాలు ఎత్తుకున్న జై తెలంగాణ అనస్తలేదు. జై తెలంగాణ. ఈరోజు గౌరవనీయులు మన నాయకుడు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి రాబోయే ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు ప్రచారంలో భాగంగా మరి ఈ బడా భీమ్గల్ గ్రామానికి వచ్చినప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో యువకులు ఉత్సాహంతో మరి మా అక్కడ ఉన్న చిన్నపిల్లలంతా కేరింతలతో మహిళలు ఆశీర్వాదాలతో గ్రామస్తులంతా ఏకమై ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికితే ఇది ఎన్నికల ప్రచార సభలాగా లేదు, వేముల ప్రశాంత్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి మరి విజయోత్సవ సభలాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మీ కళ్ళల్లో ప్రేమ, ముఖాల్లో చిరునవ్వు. మరి ఇదేమో నాకు పట్టని మీటింగ్ అన్నట్టుగా లేదు. ఇంగ్లండ్లో ఉన్న వాళ్ళు కూడా ఆయనను చూడాలని, ఆయన దృష్టిలో పడాలని చేయి ఊపుతుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ వేదిక మీద నుంచి జీప్ మీద చూస్తుంటే దీనికి అంతటికి కారణం ఆయనను మన నాయకుడిగా కంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు తమ ఇంటి మనిషిలాగా, తమ ఇంట్లో ఒక అన్నదమ్ముల్లాగా, ఇంట్లో ఒక కొడుకులాగా భావిస్తున్నారన్న విషయం మనకు స్పష్టమవుతుంది. అంత గొప్పగా కనెక్ట్ అయిన నాయకుడు మరి ఈ ప్రాంతంలో ప్రశాంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఎవరు లేరు. ఇందాక మీ గ్రామ సర్పంచ్ సంజీవు, తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షుడు మోహన్, మాజీ సర్పంచ్ నా చిన్ననాటి మిత్రుడు మురళి, తర్వాత వాళ్ళ స్పీచ్లలో చక్కగా చెప్పిండ్రు ఈ గ్రామానికి అసలు ఏం మిగిలిపోయినాయి లేవు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగినాయి, అన్ని కుల సంఘాలకు భవనాలు అయినాయి, ఒక్క మహిళా సంఘాలకు మిగిలిపోయింది. మరి అంత ఎత్తున, అందుకే పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికింది. ఎందుకంటే ఖచ్చితంగా తన గెలుస్తాడు, మాకు మహిళా సంఘం వస్తుందనే నమ్మకంతో మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇదే కాక అన్ని రకాల ఏమన్నా మిగిలిపోయిన పనులున్నా కూడా చేయడానికి మన నాయకుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మరి మనందరికీ ఉన్న అనుభవం ఏంటంటే మనల్ని కష్టపెట్టకుండా, మనకి ఎలాంటి నష్టం రాకుండా మీ ఊర్లో ఏం పనులు, నేను ఒక బడా భీమ్గల్కే కాదు బాల్కొండ నియోజకవర్గానికి అంతా కూడా వాళ్ళు కూర్చున్న జాగల పనులు చేపిస్తున్నారంటే మరి ఈ గ్రామ మరి ఏ గ్రామానికి పోయినా సర్పంచులు కానీ, గ్రామస్థాయి నాయకులు కానీ, మరి లేకపోతే మా ఇక్కడ బాబాయ్ ఎంపీపీ లాంటి వాళ్ళు కానీ, వైస్ ఎంపీపీ లాంటి వాళ్ళు కానీ ఎవరికి కూడా ప్రశాంత్ రెడ్డి శిష్యులము, ప్రశాంత్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నాయకులమని అంటే మనందరి తల ఎత్తుకునేలాగా ఎవ్వరు కూడా గర్వపడే, ప్రతి ఒక్కరు గర్వపడేలాగా ప్రయత్నిస్తున్నాడు. మరి వేదిక కాపక్కకు ఉన్నటువంటి ఈ మండల స్థాయి నాయకులైనటువంటి జెడ్పీటీసీ రవి కానీ, ఎంపీపీ మహేష్ కానీ, మాజీ ఎంపీటీసీ ముత్తన్న కానీ, మరి మా సురేందర్ మన వైస్ చైర్పర్సన్ కానీ, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త, మండలానికి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు, యువ కిషోరాలు, మరి ప్రశాంత్ రెడ్డి, మరి యువసేనలు, సైనికులు ఎవ్వరు కూడా ప్రశాంత్ రెడ్డి పేరు చెప్తేనే ప్రజలలో ఆదరణ లభించే పరిస్థితి వచ్చిందంటే ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసినటువంటి మంచి పనుల ద్వారా మనందరికీ కూడా పేరు వస్తుంది. మరి ఇందాక మురళి చక్కగా చెప్పిండు, ఈయన చిన్న చిన్న ఇంటి అంతా ఇల్లేది అవుతుంది, ఇల్లే మొక్కలు, ఎందుకంటే ఆయన ముఖమే. ఇప్పుడు 10 ఏళ్ల కింద ఎప్పుడో సర్పంచ్ ఉన్నాడు, మళ్ళీ వచ్చి మాట్లాడిందంటే మళ్ళీ ఆయన ముఖమే అన్న విషయం మీ అందరికీ తెలుస్తున్నది. అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా ఈయన ప్రశాంత్ రెడ్డి మనుషులనే సాగుతుందని ఎవరైనా ఒకరిద్దరు యువత అనుకున్నట్టయితే మరి వాళ్లకు ఒకటి, మేమంతా కూడా మరి ఆయన మనుషులు, నేను ఇలా కార్పొరేషన్ చైర్మన్ అయినా మీ ఊరి బిడ్డగా, పక్క ఊరి బిడ్డగా, భీమ్గల్ బిడ్డగా నేనున్నాను, ఈయన రాష్ట్ర స్థాయిలో పదవి పొందానంటే దానికి కారకుడు ఎవరు? దానికి కారకుడు ఎవరు? మీరు చెప్పండి మీ చప్పట్ల ద్వారా. దానికి కారకుడు మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు.
ఆయనకు తెలుసు ఏ నాయకుడిని ఎక్కడ పెట్టాలా, ఏ నాయకుడికి ఏ స్థాయిలో గౌరవం ఇప్పియాలా, మా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనేది తీర్చాలనే విషయాన్ని కూడా అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నది. మొన్న మరి ఒక 2 నెలల క్రితం ఇక్కడ ఈ కప్పలవాగు మరి చెక్ డ్యామ్ ప్యాకేజ్ 21 ద్వారా మరి శ్రీరామ్ సాగర్ లో కింది నుంచి కాళేశ్వరం నీళ్లు నింపి ఆ నీళ్ళని ఇక్కడ మరి మోటార్ల ద్వారా మన వాగులోకి నింపడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ ఊరికి వస్తే మరి ఆ రోజున పైపులు ఆన్ చేసి అక్కడ నీళ్లు నిండుతుంటే ఆయన ముఖంలో ఒక ఆనందము, కళ్ళల్లో ఒక ఆనందము, ఒక ఆనంద బాష్పాలు నా ప్రాంత రైతులకు 2-3 పంటలు పండుకునేటువంటి అవకాశం వచ్చింది అని. మరి ఇంత చక్కటి ప్రణాళికతోటి, ఇంత చక్కటి కన్సర్న్ తోటి మరి ఒక కన్న తండ్రిలాగా పుట్టిన కొడుకును చూసుకోవాలంటే, బిడ్డను చూసుకోవాలంటే, పెళ్ళయ్యే వయసు దాకా చూసుకోవాలంటే, ఆదరించాలంటే ఏ రకంగా తల్లిదండ్రులు మనం ఆదరిస్తామో మరి మేము డాక్టర్లుగా, మీ ఎంజే డాక్టర్గా మీకేదైనా బీమారు వస్తే మరి మీకేదైనా అవసరమైన విషయాలలో ఏమేమిట్లా కన్సర్న్ చూపిస్తామో ఒక నాయకుడిగా, ఒక బలమైన నాయకుడిగా, ఒక కన్సర్న్ ఉన్న నాయకుడిగా ఈ ప్రాంతాన్ని, బాల్కొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కులంలో, ప్రతి ఒక్క మతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కాపాడుకోవడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఆ కృషిలో భాగంగానే తనకు వ్యక్తిగతంగా తల్లి సీరియస్ ఉన్న, తల్లి మరణము పరిస్థితిలో ఉన్నా కూడా అభివృద్ధి పనులు ఆగొద్దని చెప్పి స్థానిక నాయకులతో పాటుగా నాన్నుపుగా పురమాయించి అన్ని అభివృద్ధి పనులను చేయించిందంటే ఆయనకు మన పట్ల, మన ప్రాంత అభివృద్ధి పట్ల, మన ప్రజల పట్ల ఎంతటి ప్రేమ ఉన్నది, ఎంతటి అభివృద్ధిని చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నదో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇంత చక్కటి కన్సర్న్ ఉన్న నాయకుడిని మీరంతా కూడా రాబోయే ఎన్నికలలో ఇక్కడికి వచ్చినట్టే ఇప్పుడు ఇందాకనే అడిగినాను. బడా భీమ్గల్ ఒక పెద్ద గ్రామ పంచాయతీ, 3200 దాదాపు 3000 పైన ఓట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళే దాదాపు 2000 మంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరందరూ ఓట్లేస్తే మీలో కొందరు ఆ యువకులు ఎవరన్నా అక్కడిక్కడ మరి ఎవరన్నా చెప్పే మాటలు విని మా యువతకు ఏమైందని ఏదన్నా నిరాశ లాంటిది ఏమన్నా ఉంటే మరి నేను గతంలో కూడా 2 సంఘాలకు వచ్చినాను ఇక్కడ. మరి వాళ్ళు మరి మాకు ఏదైనా నిర్లక్ష్యం జరిగిందనే ఫీలింగ్లో కొందరు ఎవరన్నా ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల నమ్మకం ఉన్నది. నేను అది వ్యక్తిగతంగా చూశాను. మరి ఆ నమ్మకానికి అనుగుణంగా అంటే దేవుడే గొప్పవాడు, అంటే దేవుడాన్ని మనమంతా మొక్కే దేవుడే మనందరినీ సమానంగా గుర్తించాడు. ఏదో ఒక లోపం మనకి ఇస్తాడు ఎవరికో ఒక్కరికి. అట్లాంటి లోపాలు ఉన్నటువంటి దేవుడి ముందు మనుషులైన మనం ఎంత, మన నాయకుడిని 2 సార్లు గెలిపించుకున్నప్పుడు ఆయన చేయగా ఏమైనా మిగిలిపోయిన పనులుంటే అవన్నిటినీ చేయడానికి మళ్ళీ మనం ఆశీర్వదిస్తే చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడు. ఆయనను గట్టిగా మీ చప్పట్ల మధ్యలో ఆయన ఆశీర్వదించాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుతున్నాను. కారు గుర్తుకే ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరొక్కసారి అమ్మలు, అక్కలు మీరు చప్పట్లు కొట్టండి. ప్రేమతో కోరుతున్న ప్రశాంత్ రెడ్డి గారిని. జై కేసీఆర్. థ్యాంక్ యూ. బడా భీమ్గల్ గ్రామ సర్పంచ్ గౌరవనీయులు ఎర్రోళ్ళ శ్రీను సంజీవ్ గారికి, ఈ ప్రాంతంలోని అందరూ కూడా ఒక మంచిగా పేరు తెచ్చుకొని, మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తూ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో మొదటిసారి బడా భీమ్గల్ గ్రామం సభకి వచ్చినటువంటి గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ గారికి, బడా భీమ్గల్ గ్రామానికి ఇంకో అతిథి కూడా వచ్చారు, రైతు నాయకులు కోల్పాటి నరసింహనాయుడు గారికి, అట్లాగే ఎంపీపీ అధ్యక్షులు మహేష్ గారికి, జడ్పీటీసీ సభ్యులు రవి గారికి, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు కన్నె సురేందర్ గారికి, జిల్లా బడా భీమ్గల్ వాసి జిల్లా మానిటరింగ్ సెల్ సభ్యుడు గౌరవనీయులు పసుల ముత్తన్న గారికి, అట్లనే గ్రామ పార్టీ అధ్యక్షులు రాగుల మోహన్ గారికి, వైస్ ఎంపీపీ మా బాబాయ్ గారికి,
వీడీసీ అధ్యక్షులు లింబాద్రి గారికి, ఎంపీటీసీ2 వల్లి గారికి, రైతు బంధు అధ్యక్షులు నెల్ల భోజన గారికి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు పిట్లదాస్ గారికి, బీసీసీఎల్ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్ గారికి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంకర్ నర్సయ్య గారికి, మండల ప్రచార కార్యదర్శి వెల్లుర్తి కిషన్ గారికి, టీఆర్ఎస్ నాయకులు మోర్తాడ్ లింబాద్రి గారికి, పుప్పాల రాజేశ్వర్ గారికి, వడ్ల మురళి గారికి, రాగుల్ అశోక్ గారికి, మరీ ముఖ్యంగా దాదాపు కిలోమీటర్న్నర బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు అఖండ స్వాగతం పలికి నాతో పాటు నడుచుకుంటూ వచ్చిన నా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ నాకు ఆశీర్వదించడానికి వస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది ఒక గ్రామ ఎన్నికల సభ తిరగలేదు. ఒక మండలంలో బహిరంగ సభ జరిగితే ఎట్లా ఉంటుందో అట్లా ఇవాళ బడా బేబుగల్ గ్రామ ప్రజలు, అట్లా బడా బేబుగల్ గ్రామ ప్రజలు, నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినారు. సరే, నేను చాలా చేసిన, అన్నీ చేసినా అని చెప్పి చెప్తా ఉన్నారు మన నాయకులు. ఇంత ప్రేమ అభిమానం చూసిన తర్వాత నేను ఎంత చేసినా తక్కువే మీకు ప్రామిస్. నేను గుండెల నిండా ఈ మాట మాట్లాడుతున్నాను. చాలా గ్రామాలు ఉంటాయి, ఎంత చేసినా ఆ గ్రామాలు స్పందించవు, బాధ అనిపిస్తుంది ఆ గ్రామాల్లోకి పోతే. కానీ వాళ్ళు ఈ బడా బేబుగల్ గ్రామం మీరు చూపించిన ఈ స్పందన, మీరు చూపించిన ఈ ప్రేమ నాకు ఆజన్మాంతం రుణపడి ఉంటుంది, ఆనందం గుర్తు ఉంటుంది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. అసలు మేము ఇంత పెద్ద ఎత్తున మీరు ఇంత ప్రేమ చూపించినందుకు చేసిన పనుల గురించి నాకు మాట్లాడబుద్ధి లేదు. ప్రామిస్, చేసిన పనులన్నీ మీకు కళ్ళ ముందే ఉంటాయి, అన్నీ మీకు సాక్ష్యాలే. ఆ చేసిన పనులు మీకు నచ్చినాయి కాబట్టి ఇంతమంది వచ్చినారు నన్ను ఆశీర్వదించడానికి. ఇప్పుడు నాకు ఎందుకు బాగా భయం ఏంటంటే, నాకు ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నారు, ఇంత బాధ్యత, ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నారు కాబట్టి ఇంకా నేను బాధ్యతతోటి మెలగాలి, ఇంకా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. నేను ఇప్పటిదాకా చేసిన దానికంటే ఇంకా ఎక్కువ పని చేసి మిమ్మల్ని మెప్పించుకోవాలి. ఇది నాకు ఇప్పుడు చాలా భయం కలుగుతూ ఉన్నది. నిజంగా కూడా ఏమి చేసినా మీకు తక్కువనే బడా బేబుగల్. ఇంకా ఓటు రాలే, అది వేరే విషయం. ఓటు రాకుండా మొదలే, సరే ఓటు పడ్డాక చెప్పొచ్చు ఈ మాటలన్నీ, కానీ నేను మొదలే చెప్తున్నా మీకు అన్ని. మీరు చూపించిన ఈ ప్రేమ, సరే ఇక్కడికి రాని వారు కూడా చాలామంది నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు రోడ్డు మీద నుంచి వస్తూ ఉంటే నేను నమస్తే పెడతా ఉంటే వాళ్ళు స్పందించిన తీరు, వాళ్ళ నవ్వు, వాళ్ళు నన్ను ఆశీర్వదించడం, చాలామంది మొత్తం రోడ్డు మీద వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి నిజంగా కూడా ఇంత ప్రేమ చూపించిన తర్వాత నేను చేసిన పనుల గురించి చెప్పడం కాదు, ఇంకా ఏదంటే అది బడా బేబుగల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదంటే అది చాలా చిన్న విషయాలు, మహిళా భవనాలు, కుల సంఘాలు, చాలా చిన్న విషయాలు. ఒకటి కాకపోతే 2 మహిళా భవనాలు కట్టుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు అది. కుల సంఘాలు ఇంకా 2-3 మిగులు ఇస్తాము, ఇంకా పాత వాళ్ళకి ఏమైనా తక్కువ పడితే కూడా ఇస్తాం ఇంకా మళ్ళా, అది పెద్ద ఇష్యూ కాదు. నిజంగా కూడా ఈ ప్రేమ దేంతో వెలగట్టలేను. నేను చాలా గ్రామాలు తిరుగుతుంటా కదా, కొన్ని గ్రామాల్లో ఆ గ్రామానికి సంబంధించే కోట్ల పని చేసి ఉంటాం, కేవలం ఆ గ్రామానికే పనికి వస్తుంది. కానీ మీరు చూపించిన ప్రేమ వాళ్ళు చూపించలే నాకు. ఇది 2వ రోజు నా ప్రచారం. ఇవాళ నాకు ఎంత బలం వచ్చిందంటే, ఒక 1000 ఏనుగుల బలం వచ్చింది నాకు. రోజు కూడా అంటాడు,
అన్న జర టైట్ ఉందట, అన్న వీడు గట్టిపోయిందట, అన్న వీడు ఆ దగ్గరకు పోయి రాత్రి దావత్ తినొచ్చిందట. ఈ ప్రేమ ముందుగా దావతులు అటు పోవుడు ఇటు పోవుడు ఏం పని చేస్తాయి చెప్పండి? మీరు చూపించిన ఈ ప్రేమ, మీరు కనబరిచినటువంటి ఈ బలం, మీరు ఇచ్చినటువంటి నాకు ఈ బలం, అవన్నీ కూడా గాల్లో కొట్టుకొని పోతాయి. నేను నిజంగా కూడా నేను మనసు పెట్టి పని చేసిన, నేను నా ధర్మం చెప్తున్నా. నేను అబద్ధం ఆడ, నేను జీవితంలో ఎప్పుడు కూడా నేను అబద్ధం, ఏదైనా కాదు అంటే నేను కాదు పోయి పని అని చెప్తాను. నేను పుట్టిగానే నేను మాట కూడా ఇయ్య. నేనంటే చాలా మనసు పెట్టి పనిచేసాను. నేను చాలా అంటే చాలా, నేను నా బిజినెస్లో కూడా అంత మనసు పెట్టి పనిచేయలేదు. చాలా బిజినెస్ చేశాను, 20-25 సంవత్సరాలు. ఒక 4000 ఫ్లాట్లు కట్టిన నేను హైదరాబాద్లో. 4000 ఫ్లాట్లు కట్టి అమ్మినాను. నాకు 16 గంటలు పనిచేసినా టైం సరిపోకపోయేది, అంత బిజినెస్ ఉండేది నా చేయిలో. అయినా సరే ఇంత మనసు పెట్టి పని చేయలే. నేను చెయ్యాలి కదా, పైసలు సంపాదించాలి కదా, పని ఉంది కదా, అట్లా చేసేది. కానీ నేను ముఖ్యంగా ఈ భీమ్గల్ మండలం, మరీ ముఖ్యంగా బడా భీమ్గల్ గ్రామానికి ప్రతిదీ నేను అడిగి మరీ మనసు పెట్టి మనసుతో చేసిన. నేను నేను ఎట్లనైతే మనసుతో చేసిన అంతకు రెట్టింపు మనసుతోటి మీరు ఇవ్వాలని నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. కాబట్టి నేను మాట ఇస్తా ఉన్నా, బడా భీమ్గల్ నుంచి నా స్థాయి కావచ్చు, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడిగినా కావచ్చు, అయ్యే పనులన్నీ కూడా నేను చేసి పెట్టడానికి సిద్ధం. దాంట్లో ఏ రోజు కూడా నేను తక్కువ. మీరు కొంతమంది కోరికలు కూడా కోరరు, కొందరు చాలా కోరుతుంటారు పిచ్చి పిచ్చిగా. అందుకే మీరు ఏది అడిగినా నేను చేసి పెట్టినా. మీ అవసరమే అడుగుతారు మీరు. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని గ్రామాలు అట్లా ఉంటాయి. నాకు ఒక రోజు చెప్తే నమ్మరు, ఒక లేడీ ఫోన్ చేసింది నాకు. ఆ కొత్త రోడ్ వేయించడం కదా, అది ఈ రోడ్డు వేపిస్తే ఒక ఫోన్ వచ్చి, ఏందమ్మా అంటే, నేను బడా భీమ్గల్ సార్, నువ్వు రోడ్డు మంచిగానే వేయించినావు కానీ మోరీలు ఖరాబ్ అయినాయి సార్, మోరీలు ఎవరు చేస్తారు అన్నదా. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అది. అంటే ఆమెకి ఎంత నమ్మకం నా మీద ఉంటే నాకు ఫోన్ చేసి ఆ మోరీలు వేయు అని అడిగింది నన్ను. ఎమ్మెల్యే పని మోరీలు వేసుడు కాదు వాస్తవంగా, అది మీ సర్పంచ్ గారు ఇది చూసుకోవాలి. ఆమె ఎవరో పాపం లీడర్ కాదు, ఆమెకు బాధ అనిపించిందో ఏమైందో నాకు ఫోన్ చేసి డైరెక్ట్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నాను, ప్రశాంత్ అన్న ఏదన్నది. అవునమ్మా ఎక్కడి నుంచి అంటే, నేను బడా భీమ్గల్ నుంచి మాట్లాడుతున్నా. ఏందమ్మా అన్న, నువ్వు రోడ్డు మంచిగానే వేసినావు కానీ అంత మోరీలు ఎవరు చేస్తారు, మోరీలు ఖరాబ్ ఉన్నాయి అన్నది. నేనే చేస్తానమ్మా, నువ్వు బేఫికర్ ఉండు, నేను చేసి పెడతా, నువ్వు అని పెట్టేసి మళ్ళీ ఇమీడియట్ రాత్రికి మీ సంజీవ్ సర్పంచ్ చేసి ఎన్ని గంటలకు చేసి నీకు 11 గంటల రాత్రికి ఫోన్ చేశాను నేను. మళ్ళా ఆమె కూడా నాకు 9:10 గంటగా ఫోన్ చేసింది. ఏం కోపం వచ్చిందో ఆ తల్లికి, ఏ దోమలు వేలు గుట్టు మునిగినాయో ఏందో, ఏం గంగలో పోయిందో చేసి, ఏమరా బాబు ఏమో మోరీలు లేవట, నన్ను తిడుతుర్రా మీ ఊరోళ్ళు అని చెప్పి ఈయనకి ఫోన్ చేశాను నేను. అవన్నాను, మన గ్రామ పంచాయతీలో పైసలు లేవు అన్నీ అయిపోయినాయి, అన్నీ కలిపి నువ్వు ఇచ్చినాయి నేను ఇచ్చి అన్నీ కలిపి సీసీ రోడ్లు వచ్చినాం. సరే అని మొన్న మళ్ళీ సీసీ రోడ్ల కోసం కొన్ని పైసలు వస్తే నాకు ఆమెనే గుర్తుకొచ్చింది మళ్ళీ ఫోన్ కాల్. వీడికి ఫోన్ చేశానే, బిడ్డ 20 లక్షలు ఎంత పెట్టినా, 20 లక్షలు పెడుతున్నా నీకు బడా భీమ్గల్కి, కానీ ఆ మోరీలు మాత్రం చెప్పి తప్పకుండా మర్చిపోకని చెప్పిన నేను. మోరీలకు దీంట్లో సీసీ రోడ్లలో లేదు అంటే నేను కన్వర్షన్ చేపిస్తా, నువ్వు పెట్టు, కలెక్టర్కి పెట్టు, కన్వర్షన్ చేపిస్తానా సరే, ఆ మోరీలు చెప్పి అలా సుమనకు పేరేస్తట్టున్నది. అంటే నేను అట్లా, ఇది ఒకటే కాదు, ఈ గ్రామంలో నాకు చాలా బాగా గుర్తుంది. మొత్తం నేను ఈ గ్రామంలో పాదయాత్ర చేశాను. ఏ గల్లీలో ఏం లేదు, ఏమున్నది, ఏం కదా తెలుసుకుందామని.
పట్టప్పుడే ఎప్పుడు సీసీ రోడ్లు ఎక్కేసుకుని ఎంత కావాలా ఏంది ఇంకా తాను నా పుస్తకంలో రాసుకున్న నోట్ బుక్లో 1.5 దానికి అయ్యేటట్టు కొడుతున్నాయి ఆ రోజుల్లో నేను రాసుకున్నప్పుడు. ఇక వచ్చినప్పుడల్లా కొన్ని బడా వేంగలకు ఒక ముద్ద ఎక్కువనే అన్నట్టుగా అందరికి 10 ఇస్తే ఈయనకి 15 20 అట్లా కూడిపి వాళ్ళకి 2,40,00,000 రూపాయలు గ్రామ పంచాయతీ పైసలు నా పైసలు కలిపి 2,40,00,000 రూపాయలతోటి ఇవాళ సీసీ రోడ్లు వేసుకున్నాం బడా వేంగల్ గ్రామంలో. ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నయ్య సీసీ రోడ్లకు అని మొన్న అన్నాడు. ఇంకేమైనా కావాలన్నా చెప్పురా పోయి నాకు ఫోన్లు వస్తున్నాయి రాత్రికి అంటే రోడ్లు అయిపోయినాయి అన్నయ్య మోరీలకే కావాలంటే సరే ఇప్పుడైతే చేయించుకో వచ్చేసారి నుంచి ఆ మోరీల మీద పడదాము ఏడ ఖరాబ్ అయితే ఆ మోరీల మీద పడదాము అని చెప్పిన నేను సర్పంచ్ సార్. నేను ఆ చెక్ డ్యామ్లు ప్లాన్ చేసేటప్పుడు కూడా భీమ్గల్ వాళ్ళది అటెంత భూమి ఉంటుంది, ఇటు బడా భీమ్గల్లో ఎంత భూమి ఉంటాయి. భీమ్గల్ వేసిన చెక్ డ్యామ్కి వీళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంటుంది, వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంటుంది. కిందికి పోయి అగ్నూర్ దగ్గర వేస్తే మళ్ళీ బడా భీమ్గల్లోకి ఎన్ని ఎకరాలు ఉంటుంది, వాళ్ళకి ఎన్ని అట్లా ప్రతిదీ అడిగినా నేను. ఏడైనా బడా భీమ్గల్ పొత్తు ఉండాలి దాంట్లో, ఏంటి పెట్టినా బడా భీమ్గల్లోకి ఏమైనా వస్తున్నా అట్లా. ఎందుకో నాకు ఆ మనసు అట్లా కుదిరింది. అలా మంచిగా మన 3 చెక్ డ్యామ్లతో కూడా మనకు లాభం అవుతాం. ఇట్లా జరిగినాయి మంచిది, అంత మంచిగా జరిగింది కాబట్టి మీ ప్రేమ ఇట్లా నా మీద కనిపిస్తూ ఉన్నది. నాకు రేపటి నుంచి ఇంతకుముందు చెప్పినా కదా మీకు నేను అన్నాక ఊర్లో టైట్ ఉన్నదట, ఆ ఊర్లోకి కులంలో టైట్ ఉన్నదట. ఎందుకుంటుంది పోయి నాకు, నేను ఎవరిని కులం కాకులం గీకులం అని చూడలేదు కదా. ప్రతి గ్రామంలో ప్రతి కులానికి సంఘ భవనం ఇచ్చిన నేను. ప్రతి గ్రామం 100 కోట్ల రూపాయలతో సంఘ భవనాలు ఇచ్చిన నేను. మొన్న ఎవరికో నాకు ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే అడిగింది ఎంత ఇచ్చినామన్నా అంటే 100 కోట్లు అయినాయన్నా. అది చక్కెర వచ్చినంత పనిచేసిన వాడు. నాకు డౌట్ వచ్చి పుస్తకం ముఖ్యమంత్రికి చెప్తాడేంది పోయేది. నేను మళ్ళీ బతుకులాన్ని ఇంటికి వచ్చి ఫోన్ చేసి నీకు దండం పెడతారా పోయి చెప్పక ముఖ్యమంత్రికి, నేను ఒక పైసలన్నీ తీసుకుపోయి సంఘ భవనంలో పెడతామని నన్ను తిడతాడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి. అట్లా కోరిక ఉండే, ప్రజల కోరిక ఏది ఉంటే మేము అది చేయాలి అంతే. మా పని ఏంది, ఓట్లేసి గెలిపించినప్పుడు మీరు ఓట్లేసి గెలిపించినప్పుడు మీ కోరిక ఏందో కోరిక ప్రకారం నడవాలి. లింబా ఒకసారి సీఎంని తీసుకురా అంటే నేను నిన్న వేల్పూర్ మీటింగ్లో అడిగిన, సార్ మా ఇక్కడ ప్రాంతం ఆరాధ్య దైవం లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు లింబాద్రి గుట్టలో నెలకొని ఉన్నాడు, భీమ్గల్ మండలంలో వస్తుంది. ఆలయం అభివృద్ధికి మీరు తోడ్పాటు చేయాలి సరే మా డబ్బులు ఇవ్వండి అని అడిగిన. అడుగుతా ఆయన ఓకే చెప్పింది. ఇప్పుడు లింబాద్రి గుట్ట ఆలయాన్ని కూడా బ్రహ్మాండంగా మనం నెక్స్ట్ టైం అభివృద్ధి చేసుకునే ఆలోచనలో ఇవాళ మేము ఉన్నాం, ప్రభుత్వం ఉన్నది. ఇట్లా ఏడ ఛాన్స్ దొరికినా తీసుకొచ్చి ఇంత భీమ్గల్ వేయాలని అట్లా అట్లా ఏదో నడుస్తాను. చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ భగవంతుడు దయ నా మీద అమ్మవారు ఉన్నారో ఏందో, ముఖ్యమంత్రి గారికి నాకు దగ్గరుండే అదృష్టం దక్కింది కాబట్టి మనం ఏది అడిగినా అవుతా ఉన్నాయి. పెద్ద సరే ఒకసారి కోపగిచ్చినా నాత్రి ఆయన కూడా సర్రమంటాడు ఒకసారి ఆయన మళ్ళీ ఆయన ఆలోచించుకొని మళ్ళీ తెల్లారి పిలిచి ఆయనే ఇస్తాడు. మళ్ళీ నాది కూడా గదే టైప్ అయింది సేమ్ ఆల్మోస్ట్ అటు ఇటు. ఇట్లా అన్ని మంచిగా చేసుకున్నాం. అయితే నాకు తెలుసు మీరు ఎంత గొప్ప అని నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో పెన్షన్లు 1329 పెన్షన్లు ఇచ్చుకున్నాం, 18 కోట్లు ఇచ్చుకున్నాం ఇప్పటిదాకా. 10 ఏళ్ళలో కేవలం పెన్షన్ల కోసమే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసి. అయినా ఇంకో 50 150 మందికో పెన్షన్లు కావాలని ఉన్నది ఇంకా బడా భీమ్గల్, అది నాకు తెలుసు. తప్పకుండా అంటే కొందరు ఏమవుతున్నదంటే కొందరేమో దాంట్లో ఫిట్ అవుతలేరు రూళ్ళల్లో ఫిట్ కాక కొందరు ఆగిపోయింది. మొన్నటిదాకా కొంచెం ప్రభుత్వం ఆపింది కొన్ని రోజులు పెన్షన్లు, పైసలు లేక ఇబ్బంది ఉండి కొన్ని రోజులు కొత్త ఇచ్చుడు ఆపింది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేపించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎవ్వరు కూడా దాని మీద బెంగపడాల్సిన అవసరం లేదు. ఇంకొక కార్యక్రమం ఏముంటుందంటే ఇల్లు లేని వారికి ఇల్లు నేను ప్రయత్నం చేసిన. కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన, దాంట్లో సరే వచ్చేటోళ్ళకి వచ్చినాయి, కొన్ని రానోళ్ళు కూడా కొంతమంది ఉంటారు.
రానోళ్ళకు కూడా ఏమైనా ఖాళీ జాగా ఊర్లు ఉంటే గృహలక్ష్మి స్కీమ్ కింద ఇద్దాము అని చెప్పి మీ ఊర్లో 60 మందికో ఇప్పుడు మంజూరు చేసిన నేను గృహలక్ష్మి స్కీమ్ 3 లక్షల రూపాయలు ఇస్తారు. జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తారు. ఇస్తే వాళ్ళు 1 లక్ష 2 లక్షలు వేసుకొని కట్టుకోవాలి. అట్లా 60 మందికి శాంక్షన్ చేసినాం. అంటే కొందరు 2 బెడ్రూమ్లు ఇచ్చినాం, కొందరు గృహలక్ష్మి ఇచ్చినాం. ఇంకా వచ్చేసరికి నేను మొన్న ముఖ్యమంత్రి గారిని అడిగిన నాకు డబ్బులు ఇవ్వాలి సార్ గృహలక్ష్మి. ఇప్పుడు మొన్న 5,000 ఇచ్చిర్రు, వచ్చేసరికి నాకు 10,000 గృహలక్ష్మి ఇవ్వాలని చెప్పిన. ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు. మొన్న మీటింగ్లో చెప్పిన, వేల్పూర్ మీటింగ్లో. అంటే ఇంకా జాగాలుండి కట్టుకోవాలనుకునేవారు లేదు, ఇల్లు కూలిపోయే స్టేజ్లో ఉన్నదైనా కూనీళ్ళు గోడలు ఇల్లు కూలిపోయే స్టేజ్లో ఉన్నదంటే వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయల సాయం చేయించే ఏర్పాటు చేస్తా. ఇప్పుడు 60 మందికి వేసినాము, వచ్చేసరికి 120 మందికి వేస్తాం. 120 మందికి కూడా ఒక బడా బీమాల అవకాశం ఉంటుంది. అట్లా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు వచ్చే ఆల్మోస్ట్ దగ్గర దానికి పడిపోతుంది, ఇక పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకో 3వది కార్డులు, కొత్త కార్డులు, రేషన్ కార్డు. కుటుంబాలు పెరుగుతున్నాయి, కొడుకులకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వేరే ఉంటారు, వీళ్ళు వేరే ఉంటారు. కానీ అందరి పేర్లు ఒకటే కార్డు మీద ఉన్నది తెలుసు మాకు. కానీ ఇది ఏమవుతుందంటే ఒకసారి లేపినాం అనుకో ఇక కార్డులు ఇచ్చే కార్యక్రమం. ఇప్పటికే 1 కోటి కుటుంబాలు ఉంటే 90 లక్షల కార్డులు ఇచ్చినాం. ఇప్పుడు బియ్యం కార్డు ఇంకో 10 లక్షల మందే ఉన్నాం. ఇక ఇయ్యని వాళ్ళం ఇవి వేస్తే బాగా అప్లికేషన్లు డబుల్ అట్లా వస్తున్నాయని కొద్దిగా ఆపి చేద్దామని ఆపినాం. ఇప్పుడు నెక్స్ట్ ఆ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా అయిపోతుంది. నాకు తెలిసి వాళ్ళ ప్రజలకు సంబంధించి ఈ 3 కార్యక్రమాలే కొన్ని పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇచ్చినాము, కొన్ని పెండింగ్ ఉన్నాయి. నేను మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని చేస్తా. ఇవన్నీ కూడా లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు అవకాశం దొరికినా, ఏమాత్రం అవకాశం దొరికినా ముఖ్యమంత్రి దగ్గర ఈ 3 పనులు తీసుకొచ్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇది అయింది. ముఖ్యమంత్రి గారు నాకు ఏం చెప్పారంటే కొత్తవి కూడా కొన్ని కొత్త కార్యక్రమాలు మీకు చెప్పమన్నారు ఆయన మాటగా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక 5-10 నిమిషాలు అంతే. ఇప్పుడు ఒక రైతు బీమా వస్తున్నది. భూమి ఉన్న వారికి వారి ఇంట్లో ఆ కుటుంబ పెద్ద చనిపోతే దురదృష్టవశాత్తు 5 లక్షల రూపాయలు ఇంటికి రైతు బీమా పంపిస్తున్నాడు కేసీఆర్. మన గ్రామంలో కూడా 34 మందికి ఇచ్చినాం. నా దగ్గర లెక్క ప్రకారం ఉన్నది, నిజమో అబద్ధమో మరి ఎంత కరెక్టో తెలియదు నాకు, కానీ 34 మందికి అని ఉన్నది. 34 మంది రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పంపించాడు కేసీఆర్. అయితే కొందరు ఏమంటున్నారంటే మరి భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మీరు, మరి మాకు భూమి లేని వాళ్ళ సంగతి ఏంటి అని అంటున్నారు. భూమి లేకుండా పేదరికంలో ఉన్నాం. మా ఇంట్లో కూడా మా నాన్ననో పెద్ద మనిషో చనిపోతే, పెద్ద ఆయన చనిపోతే, కుటుంబంలో సంపాదించి ఆయన చనిపోతే మా బతికి ఎట్లా అని అంటున్నారు వాళ్ళు కూడా. అది కూడా న్యాయమైన కోరికనే. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎన్నికల్లో మీ దయతోటి గెలవగానే, నేను ముఖ్యమంత్రి గారు ఇద్దరం, కేసీఆర్ గారు నేను ఇద్దరం గెలవగానే చేసే పని ఏంటంటే ఎట్లనైతే భూమి ఉన్నవారికి రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు వస్తున్నదో, భూమి లేని కుటుంబ పెద్ద కూడా చనిపోతే కేసీఆర్ బీమా 5 లక్షల రూపాయలు పంపించే ఏర్పాటు చేస్తాము. ఇది భూమి లేని కుటుంబాలకు చాలా మంచి కార్యక్రమం. ప్రపంచంలో కూడా ఇట్లమ్మా ఇటువంటి కార్యక్రమం లేదు. 90 లక్షల కుటుంబాలకు మనమే గవర్నమెంటే ఇన్సూరెన్స్ కడుతుంది. ఇప్పుడు ప్రీమియం కట్టి భూమి లేని కుటుంబాల్లో కూడా ఎవరు చనిపోయినా 5 లక్షల రూపాయలు వస్తుంది వాళ్ళ కుటుంబ పెద్ద చనిపోతే. సో ఈ కార్యక్రమం అమెరికా లాంటి దేశంలో కూడా వాళ్ళు ధైర్యం చేయరు ఇట్లా చేయాలని. మన ముఖ్యమంత్రి గారు పేదలు రైతులు అంటే ఇష్టం కాబట్టి ఆయనకి ఈ కార్యక్రమం తీసుకున్నారు. చాలా గొప్ప కార్యక్రమం. భూమి లేని వారు చేయలేకపోతే మీటింగ్లు ఎంతమంది ఉన్నారు? భూమి లేనరా, వ్యవసాయం భూమి లేని వాళ్ళు, వ్యవసాయం భూమి ఊరుకోం. ఏమన్నా జరగడానికి జరిగితే కూడా ప్రభుత్వం అండగా ఒక 5 లక్షల రూపాయలు పంపించే ఏర్పాటు చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఊర్లలోకి వచ్చినప్పుడు కొందరు లేడీస్ వస్తారు, పాపం మహిళలు, చాలా అందరికి అన్ని ఇస్తున్నారు మాకేం లేవు అంటారు. వచ్చి దాని దగ్గరికి వచ్చి నాకు అర్థం కాకపోతుండే ఏం లేవు ఏం రాదు ఏం రాబోయే అని మనల్ని అడిగినాం మేము. మా వాళ్ళు
వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒక మహిళ ఉంటుంది, ఆమె పక్కింట్లోనేమో ఉన్న మహిళకి ఆమె ముసలామె ఉంటుంది, ఆమె వృద్ధాప్య పింఛను వస్తుంది, ఆమెకు 2000 రూపాయలు పక్కింట్లో. ఇటు పక్కింట్లోనేమో బీడీలు చేస్తే ఆమె ఉంటుంది, ఆమెకు బీడీల పెన్షన్ వస్తుంది 2000 రూపాయలు. ఎదుటింట్లోనేమో భూమి ఉన్న ఆమె ఉంటుంది, ఆమెకు రైతు బంధు వస్తుంది 10,000 రూపాయలు ఎకరం. ఈమెకు పాపం భూమి లేదు, రైతు బంధు రాదు. ఈమె ముసలామె కాదు, వయసు 30, 40, 50 ఉంటుంది, ముసలామె పెన్షన్ రాదు. బీడీలు చేయరాదు, బీడీలు చేయదు, బీడీల పెన్షన్ రాదు. కానీ ఆమె కోపం, వీళ్ళందరికీ వస్తున్నది, నాకు వస్తలేదన్న కోపం. మన రూల్స్లో ఉండదు అది పాట. అంటే ఆమె కూడా నేను పేదదాన్నే కదా, నేను కైకిలు పోతా, మరి నాకెందుకు సాయం అందద్దు, అట్లా ఆమె బాధ ఆమె. సో అటువంటి వారు మిగిలిన వారు, ఎవరికైతే రైతు బంధు పైసలు రావో, ఎవరికైతే పెన్షన్ పైసలు రావో, మహిళకైతే, అట్లా మిగిలిన మహిళకి సౌభాగ్య లక్ష్మి పేరు మీద 3000 రూపాయలు నెలకి ఇస్తా అంటున్నాడు కేసీఆర్. అంటే ఇప్పుడు పెన్షన్లు రాని వారు ఎవరు ఉన్నారో దీంట్లో చాలా మంది దీంట్లో కవర్ అయిపోతారు. అర్థమవుతుందా? మీరు సప్పుడు చేస్తారంటే నాకు భయం అవుతుంది, అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు మొన్న మళ్ళీ వేల్పూర్ మీటింగ్లో కూడా అడిగినా, మనం బీడీ పెన్షన్స్ ఇస్తున్నాము, పాత పిఎఫ్ఓలకు ఇస్తున్నాము, కొత్తగా కూడా వచ్చినారు, కోడోళ్ళు కొత్తగా వచ్చినారు, వాళ్ళు బీడీలు చేస్తున్నారు, వాళ్ళకి పిఎఫ్ పుట్టింది, కానీ మనం వాళ్ళకి ఇస్తలేమో అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారు అది ఒప్పుకున్నారు. వచ్చేసారికి మీ దయతో గెలిస్తే వచ్చేసారికి పాత అంటే కొత్త పిఎఫ్ వాళ్ళకు కూడా బీడీల పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తా అని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఇది అయిపోయింది. ఇక మూడోది గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ కథ ఏంటంటే, అది కేంద్రం చేయిలో ఉంటుంది, నరేంద్ర మోడీ చేయిలో ఉంటుంది, పువ్వు గుర్తు ఆయన చేయిలో, మన చేయిలు ఉండదు. ఏమేమి మన చేయిలు ఉంటాయంటే, పెట్రోల్ ధర నిర్ణయం వాళ్ళ చేయిలనే ఉంటుంది, డీజిల్ ధర నిర్ణయం వాళ్ళ చేయిలనే ఉంటుంది, గ్యాస్ సిలిండర్ ధర నిర్ణయం వాళ్ళ చేయిలనే ఉంటుంది. నరేంద్ర మోడీ రాకున్న మొదలు 450 రూపాయలు ఉండే. ఇవి వచ్చినాక నరేంద్ర మోడీ వచ్చినాక దాన్ని పాపం పెంచినట్టు పెంచి 1250 రూపాయలు అటు ఇప్పుడు. అంతేనా? ఎంత అయింది గ్యాస్ సిలిండర్ ధర? 1200 రూపాయలు అయింది. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, వాడు ఎట్టన్నా దించాడు 1200 కంటే తక్కువ, మన వాళ్ళకేమో ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని 400 రూపాయలే కట్టమంటాడు, మిగతా 800 రూపాయలు కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు, ఇక మీకు మాత్రం 400 రూపాయలకు సిలిండర్ వస్తుంది. ఇది కూడా చేస్తా అంటున్నాడు. ఓకేనా? ఓకేనా? మాదేమవుతున్నది, వాళ్ళు కదా పైసలు పెట్టేది అని ఒప్పుకుంటున్నారా మీరు? ఇదో నాలుగోది. ఇంకోటి, రేషన్ కార్డులు ఉన్నాయి, బియ్యం కార్డులు. మనం బియ్యం తెచ్చుకుంటాం, ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం, అంతే కదా? తెచ్చుకొని ఆయన ఓళ్ళో తెలియకుండా అమ్మేసుకుంటాం, అంతేనా? అంతేనా? దొంగతనంగా అమ్మేస్తాం దాన్ని, మెల్లగా అమ్మేసి మళ్ళీ దాంట్లో పైసలు వేసి సన్నం బియ్యం కొనుక్కుంటాం, అంతేనా? ఇది కేసీఆర్కి తెలిసింది మన అమ్ముకుంటున్న సంగతి. ఇక వాళ్ళు అట్లా అమ్ముకునుడు ఎందుకు, ఈ కథంత ఎందుకు, ఇప్పటి నుంచిగా ఎలక్షన్లు అయిపోయినాక కొత్త ప్రభుత్వంలో రేషన్ కార్డు మీద సన్న బియ్యమే ఇచ్చాడు, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక మీరు అమ్మేది లేదు, కొనేది లేదు, పోవాలి, సన్న బియ్యం తెచ్చుకోవాలి, తినాలి. ఇది ఎంత? 4 అయినా 5 అయినా? 4 అయినా? ఐదవది ఏంటంటే, కేసీఆర్ ఇప్పుడు చాలా కార్యక్రమాలు మొదలు తక్కువతో షురు పెట్టినాం, ప్రతి సంవత్సరం పెంచుకుంటా పోయినాం. పెన్షన్లు 200 ఉన్నప్పుడు 1000 చేసిండు,
ఒకసారి గెలిపిండి 1000 చేసుకుందాం అన్నాడు, మీరు గెలిపించినారు, 1000 చేసిండు. రెండోసారి గెలిచినాక గెలిపియండి 2000 చేస్తా అన్నాడు, మీరు గెలిపించారు, 2000 చేసిండు, 5 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అట్లనే కళ్యాణ లక్ష్మి కూడా ఫస్ట్ 50,000 రూపాయలు ఉండే, తర్వాత మొదటిసారి కలిగిన 75,000 చేసింది. తర్వాత మళ్ళా తర్వాత మళ్ళా 1,00,000 రూపాయలు చేసిండు కళ్యాణ లక్ష్మి. ఆడబిడ్డ పెళ్లి చేస్తే మనకు పైసలు పంపిస్తాను కేసీఆర్. ఇట్లా అన్ని చాలా కార్యక్రమాలు. అట్లా రైతు బంధు కూడా ఫస్ట్ 4,000 ఉండే ఎకరానికి, సీజన్కి 8,000, సంవత్సరానికి 10,000 రూపాయలు చేసిండు తర్వాత. అట్లా ఇప్పుడు ఏమంటున్నాడంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్లకు రాగానే ఇప్పుడు 2000 ఉన్న పెన్షన్ని ఇమీడియట్గా అన్ని పెన్షన్లు, ముసలి వాళ్ళ పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, అట్లే భర్త లేని వితంతు పెన్షను, బీడీ పెన్షను, ఇవన్నీ కూడా 2000 ఉన్నాయి. ఫస్ట్ ఇమీడియట్గా 3,000 అవుతుంది ఫస్ట్ సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రాగానే. 3,000 అయిన తర్వాత రెండో సంవత్సరం 3,500 అవుతుంది, మూడో సంవత్సరం 4,000 అవుతుంది, 4వ సంవత్సరం 4,500 అవుతుంది, 5వ సంవత్సరం 5,000 రూపాయలు అవుతుంది. 2,000 పెన్షన్ 5,000 రూపాయల దాకా చేస్తా అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. దీనికి కూడా సపోర్ట్ లేదా? సపోర్ట్ లేదంటే మీకు ఇష్టం లేదంటే ఆయన చెప్తున్నట్టే నేను ఆయన సార్కు సార్ ఇష్టం లేనట్టున్నా సార్. ఇది పెన్షన్స్ వచ్చి వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ చెప్తారు, ఇప్పుడు అంత ఇస్తాం ఇంత ఇస్తామని. మీకు తెలుసు, అన్నీ తెలుసు మీకు. వాళ్ళు ఉన్నప్పుడు 200 రూపాయలు ఇచ్చినారు, నాకంటే మొదలు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఇక రైతు బంధు అయితే ఏమీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్టు లేదు, గురుకుల పాఠశాలలు లేవు. నేను అది మర్చిపోయినా, కొత్తగా గురుకుల పాఠశాల పెట్టిండు కేసీఆర్. ఒక్కొక్క పిల్లగాడిదే 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. బహుశా ఈ గ్రామం నుంచి కూడా నాకు తెలుసు 100 మంది ఉండి ఉంటారు గురుకుల పాఠశాలలో. ఉన్నారా లేరా? 100 మంది ఉంటారు కదా. ఆ పిల్లల మీద 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తాను సంవత్సరానికి. ఇట్లా అనేక కార్యక్రమాలు. ఇప్పుడు ఆ గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఇంటర్మీడియట్ తీసుకుపోతా అంటున్నాడు. 10th కాదు, ఇక ఇంటర్మీడియట్ కూడా దాంట్లోనే, ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీ కూడా దాంట్లోనే. ఆ రకంగా ఇప్పుడు ముందుకు తీసుకుపోతా అంటున్నాడు గురుకుల పాఠశాలన్నీ కూడా. అట్లనే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం లేవు అప్పుడు ఉన్నప్పుడు, ఇప్పుడు మాత్రం చెప్తున్నారు. నేను ఒకటే మాట అన్నా కాంగ్రెస్ వాళ్ళతో, ఇప్పుడు చెప్తున్నావు కదా పెన్షన్ ఎంత ఇస్తా అంత ఇస్తా అని. 2 నెలల క్రితం నువ్వు కర్ణాటకలో గెలిచినావు. ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో తెలంగాణలో, అట్లా కాంగ్రెస్ వాళ్ళు 4 రాష్ట్రాల్లో ఉన్నారు ముఖ్యమంత్రులు. ఆ 4 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 1000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ లేదు. కాంగ్రెస్ వాళ్ళ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 1000. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇది మీరు గమనించాలి దయచేసి. మొన్ననే కర్ణాటకలో గెలిచిర్రు, 2 నెలలైంది గెలిచి, ఇక ఆడ 750 రూపాయలు. నువ్వు ఇంత ఇస్తా అంత ఇస్తా అన్నోడి మొత్తం నువ్వు ముఖ్యమంత్రి గెలిచిన దగ్గర ఇవ్వచ్చు కదా, ఇచ్చి చూపించచ్చు కదా. ఆడ లేదు. ఈడ మాత్రం మనం మాయమాటలు చెప్పి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆ మాయమాటలు పడద్దని మీ అందరికీ నా విజ్ఞప్తి. చేసేవాడు ముఖ్యమంత్రి ఉన్నాడు మన కేసీఆర్. నిరంతరంగా 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. గింత అంటే గంత ఇచ్చిండు, గింత పెంచుతా అంటే గంత పెంచిండు. ఇగో ఇప్పుడు కూడా గింత పెంచుతా అంటున్నాడు. బరబ్బర్ పెంచి తీరుతాడు. ఆ లెక్కనే పోతుంది ముందట. ఇక అట్లనే రైతు బంధు కూడా ఉన్నది. ఇక్కడ రైతులు చాలా మంది ఉన్నారు. 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను, ఇప్పుడు ఇస్తున్నాం. ఇమ్మీడియట్గా మళ్ళా ప్రభుత్వం రాగానే 10,000 ఎకరంది 12,000 రూపాయలు అవుతుంది. మొదటి సంవత్సరం 12,000, రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు దాకా అవుతుంది రైతు బంధు. ఇగో ఈ 5-6 మాటలు మీకు చెప్పమన్నాడు ముఖ్యమంత్రి గారు. ఒకటి, భూమి లేని వాళ్ళ ఇంట్లో కూడా దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల చెక్ వస్తుంది, బీమా వస్తుంది. 2,
సిలిండర్ మనం 400 కట్టాలి, మిగతా అంతా కేసీఆర్ కడతాడు నరేంద్ర మోడీకి, మనకు 400కే సిలిండర్ వస్తుంది. 3, ఎవరికైతే ఏ మహిళకైతే రైతు బంధు రాదో పెన్షన్ రాదో ఆ మహిళకు నెలకు 3000 రూపాయల చొప్పున సౌభాగ్య లక్ష్మి పేరు మీద ఇస్తారు. 4, రేషన్ కార్డుల మీద దొడ్డు బియ్యం లేదుగా సన్న బియ్యమే ఇప్పటి నుంచి మొత్తం సన్న బియ్యమే ఇస్తారు. 5, 2000 ఉన్న పెన్షన్ మొదలు 3000 అవుతుంది మొదటి సంవత్సరం, తర్వాత 5000 దాకా తీసుకుపోతాం. 5, రైతు బంధు 10,000 రూపాయలు ఉన్నది ఇమ్మీడియట్గా ప్రభుత్వం రాగానే 12,000 అవుతుంది, మళ్ళీ ప్రతి సంవత్సరం 1000 చొప్పున పెంచుకుంటా పోయి 16,000 రూపాయల దాకా తీసుకుపోతాం. ఇగో ఇది చేసినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు మీ సర్పంచ్ గారు వీళ్ళందరూ చెప్పినారు మనకి ఏమేమైందని మీ అన్నీ తెలుసు. రేపు మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఏం చేస్తామో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నిటితో పాటు. కాబట్టి నిర్ణయం మీ చేయాలనే ఉన్నది. మీ నిర్ణయం ఎటో ఉంటుందని చెప్పి నేను అనుకోను. డెఫినెట్గా మీ నిర్ణయం కేసీఆర్ వైపు నా వైపు కారు వైపే ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. ఏమో కొందరు ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆయన ఆగం చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయారు అని చెప్పి నేను ఇక విఫలంగా మీ అందరికీ చెప్పిన ఈ పేపర్లు కూడా మీ ప్రతి ఇంటికి పంపిస్తానే. ఇక దీని ప్రకారమే మన నెక్స్ట్ ప్రభుత్వం పనిచేస్తుంది. బడా భీమ్గల్ విషయంలో ఈ గ్రామం యొక్క పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. సర్పంచ్ గారు చేసే పని కూడా నేనే తీసుకుంటా బాధ్యత. నేను ఒకసారి మాట ఇచ్చిన అంటే భీమ్గల్ ఎట్లా చేసిందో మీకు తెలుసు. భీమ్గల్ పట్టణంలో అన్ని మోరీలు చేపిస్తా అన్ని రోడ్లు చేపిస్తా అని మాట ఇచ్చిన. ఆడ సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ చేసే పనిని కూడా నేనే చేసిన. మాట ఇచ్చిన కాబట్టి అంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, పైసలు తీసుకొచ్చున్నారు. నేను చెప్పేది మున్సిపాలిటీలో పైసలు ఉండేవి పాపం, ఉండకపోతే నేనే ప్రభుత్వానికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర తీసుకొచ్చి ఆడ పనులు చేపిస్తున్నా. ఇక అట్లనే బడా భీమ్గల్ది కూడా నేను పూర్తి బాధ్యత తీసుకుంటా. మీరు ఇంత ప్రేమ 1000 ఏనుగుల బలం నాకు వాళ్ళు ఇచ్చారు. ఈ బలాన్ని నా గుండెల్లో పదిలంగా పెట్టుకొని నేను ఈ 30 రోజులు నా ఎన్నికల ప్రచార యాత్రను నేను కొనసాగిస్తా. తప్పకుండా మీ ఆశీర్వాదం మీ దీవెనలు ఉంటే తప్పకుండా మళ్ళీ నేను మీ ముందుకు వచ్చి మీ సేవకుడిగా మీకు పనులు చేసి పెడతా అని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మన బడా భీమ్గల్ గ్రామంలో ప్రశాంత్ అన్న చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి మన బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది. నంబుల నాగరాజు, సింగిడి అంజనేయులు, బొమ్మెన గంగముల్రి, ఆరేపల్లి భూమేష్, కాంగ్రెస్ బీజేపీ నుంచి అన్నగారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ అన్న సమక్షంలో చేయడం జరుగుతుంది. జై ప్రశాంత్. గరిపల్లి రాజేందర్, షేక్ అరీఫ్, బొమ్మెన గంగాధర్, లాస్ట్